జీవితం అన్నాక ఒడిదుడుకులు తప్పవు. ప్రయాణంలో ఎత్తు పల్లాలు తప్పవు. మనసన్నాక ఆలోచనలు తప్పవు. శరీరం అన్నాక రుగ్మతలు తప్పవు. ఏది ఎలా ఉన్నా సమయం అనేది ఆగదు. అది అందరి విషయంలో ఒకే విధంగా ఉంటుంది. అమావాస్య దాటాక పౌర్ణమి వచ్చినట్టే మనిషిలో కూడా కష్టం తర్వాత సుఖం వస్తుంది. బాధ తర్వాత కలిగే సంతోషానికి విలువ ఎక్కువ. సమయం బాగా లేకుంటే తాడే పామై కరుస్తుంది. మనం సుఖాల్లో ఉన్నప్పుడు అందరూ మన వెంట ఉంటారు. కానీ కష్టాలలో మనతో ఉన్నవారే నిజమైన ఆప్తులు. కష్టాలు వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. సుఖంగా ఉన్న వాళ్ళంతా మంచివాళ్ళు కాదు. కాలం ఎటు తిప్పితే మనమలా తిరగాల్సిందే. వజ్రానికి ఎంత సానపెడితే అంత మెరుస్తుంది. మనిషి కూడా కష్టాలలో ఎంత కూరుకుంటాడో ఏదో ఒకరోజు నూతన ఉత్తేజంతో వజ్రంలాగా మెరుసుకుంటూ బయటకు వస్తాడు. అప్పుడే అది రాయా వజ్రమా అని తెలుస్తుంది. జీవితంలో కష్టాలు శాశ్వతం కాదు. ఆ కష్టాల నుండి బయటపడి స్థితప్రజ్ఞతతో బయటకు వచ్చినప్పుడు ఆ మనిషి విలువ తెలుస్తుంది. మనం కష్టాలలో ఉన్నప్పుడే మనవారెవరో, పరాయి వారెవరో తెలుస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగుండదు. దేవుడు కూడా మంచివారికే కష్టాలు పెడతాడు. ఎందుకంటే వినేవాళ్ళకే ఎవరైనా ఏదైనా చెబుతారు. ముందు మంచిగా నటించి వెనుక మన గురించి చెడుగా చెప్పేవాళ్ళని ఎప్పుడూ నమ్మొద్దు. వాళ్ళు చేసిన పాపం చిత్రగుప్తుడు చూస్తూనే ఉంటాడు. అతనికి ఒకనికే మతిమరుపు లేదు. మంచి చేయకుండా చేసినట్టు నటించే వాళ్ళని దేవుడు ఎప్పుడూ క్షమించడు. వాళ్ళకి కూడా ఒకరోజు వస్తుంది. అప్పుడు వాళ్ళకి కూడా మనవారెవరో తెలుస్తుంది. అందుకే కష్టాలలో ఉన్నవారికి ఇవ్వగలిగితే చేయూత ఇవ్వండి. లేకుంటే మౌనంగా ఉండండి. ఇది అందరికీ వర్తిస్తుంది.